హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు ఫ్లవర్ పెటిల్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఈ విధంగా స్క్వేర్ లాగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ముందుగానే లైనింగ్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా నెక్ అనేది రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ స్ట్రైట్గా పెట్టాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. రౌండ్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ అనేది క్రాస్గా ఇవ్వాలి. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇచ్చిన తర్వాత తిరిగేయాలి. లైనింగ్ ఇలా ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేయాలి. కార్నర్కే వేయాలి ఫ్రెండ్స్. నెక్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ కట్ చేసి టర్న్ చేసుకొని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, నాకు మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ని ఈ విధంగా లైనింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అంటే మనం నడుం పట్టి వేయకుండా మెయిన్ క్లాత్ తోటి నడుం పట్టి వేయవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఆర్మ్ దగ్గర కూడా రౌండ్ షేప్లో ఎక్కడ బుగ్గలాగా లేకుండా నీట్గా సెట్ చేస్తూ ఆర్మ్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేయాలి. మనకు లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది. లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక నడుము పట్టి పెట్టాం కదా, ఆ పట్టీని ఇలా ఫోల్డ్ చేసి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత షోల్డర్ మధ్య భాగంలో ఇలా చూసుకొని స్కేల్ అనేది ఇలా పెట్టుకొని మధ్య భాగంలో 4 ఇంచెస్ అంటే కింది నుంచి 4 ఇంచెస్ వచ్చేటట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదేవిధంగా 4 ఇంచెస్ వరకు స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. 4 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను డిజైన్ కోసం పింక్ కలర్ అంటే శారీలో పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. స్క్వేర్ షేప్లో 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు ఈ విధంగా స్క్వేర్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మనకు చూడడానికి ఫ్లవర్ పెటిల్ లాగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత నెక్ కింది భాగంలో మనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని 1 ఇంచ్ వదులుకుంటూ దగ్గరగా ఒకదానికి తర్వాత ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా సెట్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి రావాలి ఫ్రెండ్స్. ఒకదాని కిందికి ఒకదానికి రావద్దు, పక్కనే దగ్గరికి రావాలి. మనకి ఎంత సైజ్ కావాలి అనేది కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రావద్దు ఫ్రెండ్స్, అన్నీ సమానంగా రావాలి. ఈ విధంగా సెట్ చేస్తూ రౌండ్ మొత్తం నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ మొగ్గలు అంటే పెటిల్ లాగా వచ్చింది కదా డిజైన్, ఆ పెటిల్ మధ్యలో మనం పూసలు కూడా కుట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే ఏదైనా లేస్ కూడా వేసుకోవచ్చు. నేను నెక్ పైన లేస్ అనేది వేయడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేసి స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్. చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను జెరీ లేస్ తీసుకున్నాను. జెరీ లేస్ని నీట్గా నెక్కి దగ్గరగా సెట్ చేస్తూ కార్నర్కి స్టిచ్ వేస్తూ వచ్చాను. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లేస్ అనేది లెవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా స్టిచ్ వేయాలి. 2 సైడ్స్ వేయడం వల్ల లేస్ అనేది అణిగి నీట్గా వస్తుంది. ఈ విధంగా సెట్ చేసి స్టిచ్ అనేది 2 పక్కల వేయాలి. చూడ్డానికి ఫైనల్ లుక్